ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమిలి సిద్ధం బహిరంగ సభలో అన్ని అబద్ధాలే చెప్పారంటూ మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం 730 హామీలు ఇచ్చారని కేవలం 15% హామీలు మాత్రమే అమలు చేశారంటూ ఆక్షేపించారు. జగన్మోహన్ రెడ్డి కౌరవుల వైపే ఉన్నారని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో జగన్ విజయం కోసం కృషి చేసిన తల్లి చెల్లి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో జగన్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. వైసీపీ అంటే వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ షర్మిల చెబుతున్నారన్న గంట వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల్లో కనీసం 4 సీట్లు అయినా గెలవరా అంటూ ప్రశ్నించారు. 3 సంవత్సరాల క్రితం తాను చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడం వెనుక కుట్ర ఉందంటూ మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేసిన రాజీనామాను ఎందుకు ఆమోదించలేదని నిలదీశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు. లేకపోతే ఎమ్మెల్సీలకి ఎలాంటి ప్రాతినిధ్యం ఇచ్చే వాళ్ళకి రిప్రజెంట్ చేసే వాళ్ళని గౌరవిస్తున్నారు, వాళ్ళని ఎలా చూస్తున్నారు దానికి ఇవన్నీ ఒక సజీవ సాక్ష్యాలు. అంతేకాదు మన అన్నే రాంబాబు గారు అంటే ఈ రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఆ తర్వాత వచ్చిన మెజారిటీ అవుతుందంటే ఈ స్టేట్లో అన్నే రాంబాబుది. అటువంటి అన్నే రాంబాబు గారు చివరికి ఆయనకి సీట్ ఇవ్వకపోగా సరే ఆయన ఏవింత హ్యూమిలేట్ చేశారు, ఆయన్ని ఏ విధంగా అక్కడ అవమానపరిచారని కూడా స్వయంగా ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే మరో పక్క నేను 100% హామీలు అమలు చేశాను, నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను కాబట్టి నాకు నేను రెడీగా ఉన్నాను, నాకు ఈ ప్రజలు 175 సీట్లు ఇస్తారు, వైనాట్ 175 అంటుంటే ఈరోజు ప్రజలు వైనాట్ పులివెందులు అని కూడా అంటూ ఉన్నారు. అంటే పులివెందుల్లో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది. మీకు ఒకటే ఉదాహరణ, రీసెంట్గానే ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి. ఏదైతే మొత్తం 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగాయి, అలాగే ఒక ఎమ్మెల్సీలు జరిగాయి. మరి 4 ఎమ్మెల్సీల్లో మొత్తం అది ఏదో ఒక జిల్లాకో లేకపోతే ఒక రీజన్కో సంబంధించింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జరిగాయి. 3 ఎమ్మెల్సీలు కూడా అటు ఉత్తరాంధ్ర కాదు, లేకపోతే రాయలసీమ కాదు, పశ్చిమ రాయలసీమ కాదు, మొత్తం అన్ని ప్రాంతాలు కూడా రిప్రజెంట్ చేసే విధంగా 10 జిల్లాల్లో ఎమ్మెల్సీలు జరిగితే 10 జిల్లాల్లో కూడా ఇంక్లూడింగ్ కడప, పులివెందుల్లో కూడా మరి టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మెజారిటీ వచ్చిందంటే ఈ ప్రభుత్వం పనితీరు పట్ల విద్యావంతులు కానీ, మేధావులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎలా ఉన్నారనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. శాసనసభ్యులు కూడా మీ మీద నమ్మకం లేకుండా మీరు ప్రపోజ్ చేసిన ఎమ్మెల్సీని ఓడించి తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థి అనురాధ గారిని గెలిపించారంటే మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా మీ పార్టీ పట్ల మీ పట్ల ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఒకటే నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ఏదైతే మీరు హామీలు అమలు చేసామంటా ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చే సమయానికి అమరావతి దాదాపు 70% పూర్తయింది. ఈరోజు దాన్ని ఒక శ్మశానంలాగా తయారు చేశారు. మరి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పారు, కనీసం ఇక్కడ ఒక్క ఇటుక రాయి తీసి ఆ పక్కన ఈ పక్కన పెట్టలేదు. మీరు కేవలం 450 కోట్లు పెట్టి మీరు నివాసం ఉండటానికి ఒక విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారు తప్ప ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం కానీ ఎటువంటి ఇది కానీ మీరు చేయకుండా ఇంతకాలం కాలం వెళ్ళబుచ్చారు. అలాగే కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పారు. న్యాయ రాజధాని అంటే కనీసం ఒక అప్లికేషన్, ఒక రిక్వెస్ట్ అటు సుప్రీంకోర్టుకి కానీ లేకపోతే హైకోర్టు చీఫ్ జస్టిస్కి కానీ లేకపోతే కొలీజియం కానీ ఇంతవరకు ఒక రిక్వెస్ట్ లేకుండా మీరు న్యాయ రాజధాని కర్నూలులో పెడతారంటే ఏ విధంగా సాధ్యం మీరు ఇంతవరకు చెప్పలేని పరిస్థితిలో మీరున్నారు. అలాగే విశాఖ ఇన్ని టెంట్లు వేసుకొని ఇంకా వాళ్ళు ఉద్యోగస్తులు అలాగే కార్మికులు నిర్వాసితులు పోరాటం చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క రైల్వే జోన్ లేదు, మరోపక్క మెట్రో లేదు, మరోపక్క అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 2500 ఎకరాలు ఎన్నికల ముందు సమయానికి మేమంతా మొత్తం భూసేకరణ చేసి శంకుస్థాపన కూడా చేసి దాన్ని ఇప్పుడు మీరు ప్రభుత్వం దిగిపోయే సమయం ముందు కాంపౌండ్ వాల్ కడతా ఉన్నారు. అలాగే అమరావతి రైతుల పోరాటం, ఆ రోజు వేలాది ఎకరాలు భూమి ఇచ్చి త్యాగం చేసిన రైతులు వాళ్ళ కుటుంబాలు కూడా అక్కడ కుటుంబ సమేతంగా దీక్షలు చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళ గురించి పట్టించుకున్న మరోపక్క ఉద్యోగస్తులు, ఇట్లాగా ఆ వర్గం ఈ వర్గాలు కాకుండా ప్రతి ఒక్క సెక్టర్ కూడా ఈరోజు మీ ప్రభుత్వం పట్ల ఒక కోపంతో ఉక్రోషంతో ఉండి మీ ప్రభుత్వాన్ని దించడానికి సిద్ధంగా ఉన్న ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ ప్రభుత్వానికి ఒక చరమగీతం పడదాం, ఒక పాడి కట్టేద్దాం, దీన్ని సమాధి పెడదాం, ఒక 100 అడుగుల పాత్రలో దీన్ని పూర్తి పెడదాం ఈ వైఎస్ఆర్ పార్టీ అనే దాన్ని ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఒక పక్క వాస్తవం ఈ విధంగా ఉంటే మీరు మరో పక్క ఒక దింపుడు కళ్ళ వాస్తవం మీరు ఉన్నారు. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఏదైనా జరిగినప్పుడు ఒక
మనిషి చనిపోయినప్పుడు తీసుకెళ్ళిన తర్వాత మధ్యలో ఒకసారి దించుతారు. దించి చెవిలో ఏదో రామారామ అని లేకపోతే పేరు పెట్టి పిలిచి చేస్తే మళ్ళీ ఏమైనా బతికొస్తారేమో నాకు ఆశ. అదే దింపుడు కళ్ళం ఆశలు అంటారు. అటువంటి దింపుడు కళ్ళం ఆశలో మీరున్నారు. మళ్ళీ ఏదో జరుగుద్ది, ఏదో అద్భుతాలు జరుగుతాయి, మళ్ళీ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నా ఉంటారు. అయితే ఏ మాత్రం కూడా అటువంటి అవకాశం లేదు. నేను గతంలో కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఈజ్ ఏ సింకింగ్ బోట్, ఒక మునిగుతున్న పడవ మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏదైతే పడవ ప్రయాణం చేస్తూ ఉందో దాంట్లోకి ఎప్పుడైతే హోల్స్ పడ్డాయో దాంట్లోకి నీళ్లు రావడం మొదలుపెట్టిందో ఒక్కొక్కరు ఆ పడవలో నుంచి జంప్ చేసి వేరే ఒక సేఫ్టీ ప్లేస్లోకి వెళ్తారు. అందుకే ఈరోజు 6 ఇప్పటికే ఎంపీలు బయటకు వచ్చారు. దాదాపు ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు లిస్ట్ అయితే మొత్తం ఒక 50-60 మంది ఎమ్మెల్యేల లిస్ట్ ఉంది. ఇవన్నీ కూడా దేనికి ఒక సిగ్నల్ అంటే ఈ పడవ మునిగిపోతుంది, ఈ పడవలో మనకి ప్రయాణం సేఫ్ కాదు, కాబట్టి మనం పక్కకు రావాలి, పక్కకు వచ్చేద్దాం ఉద్దేశంతో ఈరోజు అక్కడి నుంచి బయటకు వస్తూ ఉన్నారు.